హాయ్ అండి, ఈరోజు వీడియోలో హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నేను ఇక్కడ హ్యాండ్ కోసం డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి. డబుల్ ఫోల్డింగ్ మీద మనకి 4 లేయర్స్ అయితే వస్తాయి. 4 లేయర్స్ మనకి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో పెట్టుకొని సైడ్లో ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను నార్మల్ హ్యాండ్కి కట్ చేస్తున్నాను. దానికోసం మనము ఫస్ట్ హెమ్మింగ్ కోసం అయితే నేను 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాక ఆల్తి బ్లౌజ్ తీసుకొని మనము షోల్డర్ అయితే జాయింట్ చేస్తాం కదా, షోల్డర్ జాయింట్ చేసిన వైపు హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. మనకి 1/2 ఇంచు ఖర్చు పోతుంది. మనకి 5.5 ఇంచ్ అనమాట బ్లౌజు. లోపలికి 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఇట్లా లైన్ వేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ నాకు 5.5 వచ్చింది. హోల్ లూజ్ వచ్చి నాకు 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కర్ర తీసాం కదా, అక్కడ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కిందకి ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసుకొని ఆ 2 మార్కింగ్లు అయితే కలుపుతూ ఇట్లా చిన్న కర్వ్ తీసుకోవాలి. ఇట్లా చివరిలో మనకి చెస్ట్ పాయింట్ వస్తుంది కదా, అక్కడ కొంచెం చిన్నగా కర్వ్ తీసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని ఇక్కడ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాము 2 ఇంచు, అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాము, అక్కడ నుంచి టేప్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి అయితే ఇలా డౌన్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న ఈ 3 పాయింట్స్ని ఇలా కలుపుతూ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా అయితే హ్యాండ్ కర్వ్ షేప్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది రావాలి. మనం ఏ పక్క అయితే లోతు తీసామో అక్కడ ఇట్లా చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనకి అది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ కోసం ఇచ్చాం కదా, అది కూడా ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. థ్యాంక్ యూ.